Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సిప్రి వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సిప్రి దేనికి సంబంధించిన విషయాల మీద రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ప్రతి ఇయర్. ఆర్మ్స్ రిలేటెడ్ కదా, ఏ దేశం ఆర్మ్స్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే ఇంపోర్ట్స్ లిస్టు, ఎక్స్పోర్ట్స్ లిస్టు, అలాగే ఏ దేశము ఆర్మ్స్ కొనడం మీద ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తుంది లాంటి రిపోర్ట్లని సిప్రి వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటారు. మరి 2023కి సంబంధించి మిలిటరీ స్పెండింగ్ కి సంబంధించిన రిపోర్ట్ ని వీళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. సిప్రి అంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ అండి. సిప్రి ఫుల్ ఫామ్ ఏంటి? స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ దే హ్యావ్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్ టైటిల్డ్, వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ కి ఒక టైటిల్ ఇచ్చారు, ఏంటంటే ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2023. ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2023. మరి ఈ రిపోర్ట్ ప్రకారం వరుసగా 9వసారి ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ మీద అన్ని దేశాలు ఖర్చు చేస్తున్న ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. ఇలా ఇంక్రీజ్ కావడం, దిస్ ఈస్ ద 9th కాన్సిక్యూటివ్ టైం అంటారు. 9వసారి ఇది ఇంక్రీజ్ అవడం. మరి ఈ సంవత్సరం అంటే 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉందంటే $2,443 బిలియన్. $2,443 బిలియన్ ఆఫ్ ఖర్చు ఈ ఆర్మ్స్ మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కలిపి పెట్టడం జరిగింది. ఓకే, మరి 2022తో కంపేర్ చేస్తే ఇది 6.8% ఎక్కువ. 6.8% ఎక్కువ. మరి 2009 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు చూస్తే దానికన్నా ముందు సంవత్సరం కన్నా ఈ ఇయర్ గ్రోత్ రేట్ అనేది 6.8%. ఇంత ఎక్కువ ఉండడం అనేది ఇదే మొట్టమొదటిసారి అంట. ఓకే, అంటే స్టీపెస్ట్, మోస్ట్ ఎక్కువగా పెరగడం ఈ సంవత్సరమే అని చెప్పి ఈ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇందులో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి? ఫస్ట్ టాప్ ఏ కంట్రీ, టాప్ 5 నేషన్స్, ఇండియా ప్లేస్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. మరి యాజ్ యూజువల్ ప్రపంచవ్యాప్తంగా మిలిటరీలో స్పెండ్ చేసే టాప్ కంట్రీస్ ఏంటి? ఫస్ట్ యుఎస్ఏ, టాప్ 5 మిలిటరీ స్పెండర్స్ అనుకోండి, లేకపోతే టాప్ 10 కూడా చూసుకున్నా పర్లేదు, ఎందుకంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అమంగ్ ద టాప్ 10 మిలిటరీ స్పెండర్స్ అని కూడా అడగచ్చు. ఫస్ట్ అందరికన్నా ఎక్కువగా యుఎస్ఏ వాళ్ళు చేస్తారు, దాని తర్వాత చైనా వాళ్ళు, 3rd ప్లేస్ లో రష్యా ఉంది, మరి 4th ప్లేస్ లో మన ఇండియా ఉండడం జరిగింది. మరి 5th ప్లేస్ లో ఇంతకుముందు యూకే అలాంటి దేశాలు ఉంటుండే, ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు ఆ ప్లేస్ ని ఆక్రమించడం జరిగింది. ఓకే, ఈ ఇండియా ప్లేస్ టాప్ 5 దేశాలు ఇంపార్టెంట్. ఓకే, మరి 5 దేశాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా జరిగిన మిలిటరీ స్పెండింగ్స్ లో 61% ఈ 5 దేశాలే ఖర్చు చేయడం జరిగిందంట. మరి లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఈసారి పెరగడానికి 6.8% అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ లో 2009 నుంచి 2023 వరకు ఇదే హైయెస్ట్ గ్రోత్ రేట్ అన్నాను కదా. మరి ఇంతగా ఎందుకు పెరిగింది? స్పెషల్ రీజన్స్ ఏమున్నాయి? యుక్రెయిన్ వార్, రైట్? అటు యుక్రెయిన్ వార్, ఇటు ఇజ్రాయిల్ హమాస్ కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ 2023లో నడుస్తున్నాయి కదా. ఎస్, అవి మరి దానివల్ల అటు యూరోప్ లో టెన్షన్స్ ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్ కూడా కొన్ని రష్యా యుక్రెయిన్ వార్ జరగడం వల్ల ఇక్కడ మేము కూడా పార్టిసిపేట్ చేయాల్సి వస్తుందేమో, అంటే మాకు కూడా యుద్ధంకి వెళ్లే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి అవి కొనడం స్టార్ట్ చేశాయి నాటో కంట్రీస్. ఇటేమో ఇజ్రాయెల్ హమాస్ వల్ల ఇటు మిడిల్ ఈస్ట్ లో అటు ఏషియాలో చాలా దేశాలు కొనడం స్టార్ట్ చేసినాయి. మరి అందువల్ల అటు యూరోప్ లో, ఇటు ఏషియాలో, మిడిల్ ఈస్ట్ లో, ఈ రీజియన్స్ లో ఆయుధాలు కొనడం అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఓకే, రైట్. మరి ఇప్పుడు మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, మన ఇండియా లాస్ట్ ఇయర్ 83.6 బిలియన్ ని ఆర్మ్స్ కొనడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇండియా ఏ పొజిషన్ లో ఉందన్నాను? లార్జెస్ట్ స్పెండింగ్ లో ఇండియా ఇస్ ద 4th లార్జెస్ట్ స్పెండర్ ఆఫ్ ఆర్మ్స్. ఓకే, మరి ఇండియన్ మిలిటరీ స్పెండింగ్ కూడా 4.2% ఇంక్రీజ్ అయిందంట. 2014 నుంచి కంపేర్ చేసుకుంటే 2014కి 2023కి మధ్యలో ఇండియన్ మిలిటరీ స్పెండింగ్ అనేది 44% పెరిగింది.
పెరిగింది. ఓకే, మరి మన ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టే ఖర్చులో మిలిటరీ స్పెండింగ్స్ లో మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ అనేది మన ఆర్మీ వాళ్ళకు జీతాలు ఇవ్వడము అండ్ డే టు డే ఆపరేషనల్ కాస్ట్ ఉంటాయి కదా, వాటిలోనే వెళ్ళిపోతుంది. ఓకే రైట్. మరి ఇంకా ఇందులో మాట్లాడుకోవడానికి ఏముంది? ఎస్, టాప్ 5 దేశాలు ఇందాక మాట్లాడాం కదా, మన ఇండియాది 83.6 బిలియన్ యూఎస్డి అని చెప్పాను. అదే యుఎస్ఏ వాళ్ళది 916 బిలియన్ యూఎస్డి అంట. ఒకసారి చూడండి, ఇండియాకు వాళ్ళకు చాలా తేడా ఉంది కదా. అంటే కంపారిటివ్లీ సెకండ్ పొజిషన్ లో ఉన్న చైనా వాళ్ళు కూడా 300 యూఎస్డి వరకే ఖర్చు పెడుతున్నారు. అమెరికన్ స్పెండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ దేశాల్లో ప్రాక్సీ వార్స్ చేస్తూ ఉంటారు. అంటే వెనకాల నుంచి వార్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అటు నాటో అలయన్స్ లో భాగంగా కూడా మెజారిటీ ఆఫ్ ద స్పెండింగ్ యుఎస్ నుంచి వెళ్తుంది కదా, నాటో అలయన్స్ లో, మిలిటరీ అలయన్స్ లో. ఎస్, మరి అందువల్లనే ఈ యుఎస్ వాళ్ళు స్పెండింగ్ అనేది చాలా చేస్తూ ఉంటారు. మరి ఇందాక టాప్ 5 చెప్పాను కదా, దాని తర్వాత 6th ప్లేస్ లో యూకే వాళ్ళు, దాని తర్వాత 7th ప్లేస్ లో జర్మనీ, 8th ప్లేస్ లో యుక్రెయిన్. ఇంతకుముందు యుక్రెయిన్ టాప్ లో ఉండేది కాదు, టాప్ 10 లో. ఈ రష్యా అండ్ యుక్రెయిన్ యొక్క వార్ వల్ల ఇది టాప్ ప్లేస్ లోకి వచ్చింది. మరి అంటే 8th టాప్ 10 లోకి వచ్చింది. ఫ్రాన్స్ 9th ప్లేస్, 10th ప్లేస్ లో జపాన్ ఉంది. యుక్రెయిన్ వాళ్ళు యుద్ధం వల్ల వాళ్ళ దేశ జీడిపిలో 58% ఆఫ్ ద మనీ ఈ ఆయుధాల మీదనే లాస్ట్ ఇయర్ ఖర్చు చేయడం జరిగింది. ఓకే రైట్. అండ్ ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉండే, అంటే మన ఇండియన్ జీడిపి ఉన్నట్టే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ జీడిపి ఉంటది కదా. ఎస్, ఆ గ్లోబల్ జీడిపిలో లాస్ట్ టైం 2023లో 2.3% ఆఫ్ గ్లోబల్ జీడిపి వాజ్ స్పెండ్ ఫర్ దిస్ మిలిటరీ. ఈ ఆయుధాలు కొనుగోలుకు మరియు మిలిటరీ ఎక్స్పెండిచర్ కోసము గ్లోబల్ జీడిపిలో నుంచి 2.3% వీటి మీదనే ఖర్చు పెట్టడం జరిగింది. ఓకే, ఇందాక చెప్పినట్టు నాటో స్పెండింగ్స్ కూడా గట్టిగా ఉన్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ స్పెండింగ్స్ లో నాటో వాళ్ళే 55% ఆఫ్ ద అమౌంట్ ని స్పెండ్ చేస్తున్నారు మిలిటరీ మీద. మరి అందులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా 100 రూపాయలు పెట్టి కొంటే అందులో 55 రూపాయలు నాటోలో పెడుతుంది. ఓకే, మరి ఈ 55 రూపాయలని 100% అనుకున్నాం అనుకోండి, మరి అందులో 68% అంటే నాటో యొక్క 100% స్పెండింగ్ లో 68% యుఎస్ఏ వాళ్ళే పెట్టడం జరుగుతుంది. అందువల్లనే యుఎస్ఈ అంతగాము ఎక్కువగా ఉంది. ఓకే రైట్. ఎస్, ఇంకా ఇప్పుడు ఇందులో మాట్లాడుకోవడానికి ఏముంది? సిప్రి వాళ్ళది ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది 2023లో. ఏంటది? ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్ 2023 అని చెప్పి కూడా వచ్చింది కదా. ఎస్, అందులో ఏమని చెప్పారంటే, ఈ ఇంపోర్ట్స్ ఎవరు ఏ దేశాలు ఎక్కువ చేసుకుంటున్నాయి అన్న దాని మీద రిపోర్ట్ ఇచ్చారు. మరి అందులో భాగంగా ఇండియా టాప్ ప్లేస్ లో ఉంది. రైట్, ఇండియా ఇంపోర్ట్స్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఓకే, టోటల్ గ్లోబల్ ఇంపోర్ట్స్ లో ఇండియా పర్సెంటేజ్ వాటా 9.8% అంట. 9.8%. మరి ఇండియా ఎక్కువగా ఏ దేశం నుంచి ఆర్మ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది? రష్యా నుంచి. బికాస్ రష్యా ఇస్ అ ట్రెడిషనల్ సప్లయర్. మనకు ఎన్నో దశాబ్దాల నుంచి, అంటే 1950s నుంచి కూడా రష్యా వాళ్ళు చాలా నమ్మకంగా మనకు వెపన్స్ ని సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ రీసెంట్ గా మనము యుఎస్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి, ఫ్రాన్స్ నుంచి కూడా కొంటున్నాం. ఓకే, రీసెంట్ గా. కానీ స్టిల్ రష్యా నుంచి కొన్నదే చాలా ఎక్కువగా ఉంది. ఓకే, యుఎస్ నుంచి డ్రోన్స్ కొన్నాం, ఫ్రాన్స్ నుంచి ఏమో రఫేల్ జెట్స్ కొన్నాం, ఇజ్రాయెల్ నుంచి లేటెస్ట్ టెక్నాలజీస్, డ్రోన్స్ ఇవన్నీ కొంటున్నాం. రైట్, మరి ఈ సిప్రి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సిప్రి ఫుల్ ఫామ్ ఏమని చెప్పాను ఇందాకే క్లాస్ లో చెప్పాను, స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి ఇది ఏమన్నా యుఎన్ఓ ఆర్గనైజేషనా లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించిందా? కాదు. బేసికలీ ఇది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. కాకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది రీసెర్చ్ దేని మీద రీసెర్చ్ చేస్తుంది అంటే, ఏ దేశాల్లో యుద్ధానికి సంబంధించిన కాన్ఫ్లిక్ట్స్ నడుస్తున్నాయి, ఆర్మ్స్ ఎలా డీల్ జరుగుతుంది, అంటే ఆర్మ్ కంట్రోల్, డిస్ఆర్మమెంట్ ఇలాంటి విషయాల మీద ఇది ఎప్పుడు తన పని చేస్తా ఉంటుంది. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? స్టాక్హోమ్ అన్నప్పుడు దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? దిస్ హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ స్వీడన్ లోని స్లోనా అనే ప్లేస్ లో దీని హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది. అండ్ దిస్ సిప్రి వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్
1966లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే రైట్. సిప్రి రిపోర్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా చాలా సార్లు డిఫరెంట్ ఎగ్జామ్స్ లో సిప్రి రిపోర్ట్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఈ ఇయర్ అయితే ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు? అటు రష్యా యుక్రెయిన్ వార్ నడుస్తుంది, ఇటు ఇజ్రాయిల్ హమాస్ వార్ కాస్తా మిడిల్ ఈస్ట్ లో మొత్తం వార్ జరిగే పరిస్థితికి వచ్చింది. ఇజ్రాయిల్ ఇరాన్ మీద అటాక్ చేయడం, ఇరాన్ ఇజ్రాయిల్ మీద అటాక్ చేయడం, ఇలా పెరుగుతా పోతున్నాయి కదా యుద్ధాలు. సో ఆటోమేటిక్ గా ఈ సిప్రి రిపోర్ట్ ఇంపార్టెంట్ అవుతుంది ఈ ఇయర్. ఓకే, రాబోయే ఏపీఎస్సి గ్రూప్ 2 కానివ్వండి, రాబోయే టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 3 అన్ని ఎగ్జామ్స్ లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇరిడాయ్. ఇరిడాయ్ ఇది 25 years. ఇరిడాయ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఇరిడాయ్ స్టార్ట్ అయ్యి 25 years అయింది. ఇండియాలో ఇన్సూరెన్స్ కి సంబంధించిన హైయెస్ట్ రెగ్యులేషన్ బాడీ ఇది. ఇది స్పెషల్ గా టీఎస్పీఎస్సీ వాళ్ళకు, ఏపీఎస్సీ వాళ్ళకు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీని హెడ్ క్వార్టర్ అనేది హైదరాబాద్ లో. సో ఆటోమేటిక్ గా ఇది మరి మనకు ఇంపార్టెంట్ అవుతుంది. 25 సంవత్సరాలు చేసుకున్నప్పుడు, 50 సంవత్సరాలు చేసుకున్నప్పుడు, పెట్టి 100 ఏళ్ళు స్టార్ట్ అయినప్పుడు, అలాంటివి ఏమైనా జరిగినప్పుడు వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, మరి దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇరిడాయ్ ని 1999లో ఇరిడాయ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. మరి 2000లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే రైట్. రీసెంట్ గా ఇరిడాయ్ ఎందుకు న్యూస్ లో ఉంది? ఇన్సూరెన్స్ సంబంధించిన విషయం ఒకటి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఏమని? ఇప్పటి వరకు 65 years దాటిన తర్వాత కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఏ రకమైన ఇన్సూరెన్స్ అయినా ఎలిజిబిలిటీ ఉండేది కాదు. ఏజ్ క్యాప్ అనేది ఉంటుండే. ముఖ్యంగా ఏ రకమైన ఇన్సూరెన్స్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద. ఓకే, మరి ఇప్పుడు దాన్ని ఎత్తివేయడం జరిగింది. అంటే 65 years దాటినాయి మీ అమ్మమ్మకో మీ తాతయ్యకో, ఇప్పటి వరకు ఎప్పుడు ఇన్సూరెన్సే తీసుకోలేరు వాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఈ April 1st నుంచి. ఓకే, April 1st నుంచి. మరి దీని హెడ్ క్వార్టర్ హైదరాబాద్ లో ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయిందన్నాను? 2000లో. ఓకే, మరి ఇంకా దీని చైర్మన్ దేబాశిష్ పాండా. బేసికలీ ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అండి, ఆటోనమస్ అండ్ స్టాట్యూటరీ బాడీ. ఇది దేని కిందకి వస్తుంది? ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందకి వస్తుంది. ఓకే, దీన్ని 2024 కదా. ఓకే, ఇది 1999లో స్టార్ట్ కావడం జరిగిందండి. ఫార్మేషన్ 1999. బేసికలీ రెగ్యులేటరీ బాడీ. దీని హెడ్ క్వార్టర్ హైదరాబాద్ లో, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, నానక్రామ్ కూడా ఆ ఏరియాలో, ఆ సమ్వేర్ అక్కడ ఉంటుంది. అండ్ దీనికి చైర్మన్ ఎవరన్నాను? దేబాశిష్ పాండా. హీస్ అన్ IAS ఆఫీసర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ 10 MDBs jointly launch global co-financing platform. MDBs అంటే మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. అంటే దీని కిందకి ఏమొస్తాయి? వరల్డ్ బ్యాంకు, IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఇట్లా చాలా మల్టీలేటరల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా. అందులో 10 మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్ కలిపి ఒక జాయింట్ ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కలిపి ఒక గ్లోబల్ జాయింట్ కో-ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. అందువల్లనే ఇది న్యూస్ లో ఉంది. రీసెంట్ గా IMF అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క మీటింగ్స్ జరిగాయి వాషింగ్టన్ లో. USA క్యాపిటల్ సిటీ అయిన వాషింగ్టన్ లో నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా జరిగినప్పుడు ఈ 10 మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కలిసి ఒక గ్లోబల్ కొలాబరేటివ్ ని అనౌన్స్ చేయడం జరిగింది రిగార్డింగ్ కో-ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్. ఓకే, ఇందులో ఏ విషయం మీద అంటే ప్రపంచంలో చాలా దేశాలకు ఈ మల్టీలేటరల్ బ్యాంక్స్ అనేటివి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసము ఫైనాన్స్ చేయడం జరుగుతుంది కదా. దాంట్లో వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ కిందికి వచ్చి ఎవరికి ఏం చెయ్యాలి అనే విషయం మీద మ్యూచువల్ గా డిస్కషన్ చేసుకొని దాని మీద వీళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ ఫైనాన్స్ అనేది, అంటే ఇచ్చే అమౌంట్ అనేది పెరగడం కూడా జరుగుతుంది. అడిషనల్ అమౌంట్ కూడా యాడ్ కావడం జరుగుతుంది. ఓకే రైట్. మరి ఇందులో 10 MDBs అన్నాను. అవి ఏమేమిటంటే, ఫస్ట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, కౌన్సిల్ ఆఫ్ యూరప్ డెవలప్మెంట్ బ్యాంక్, అలాగే యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, అలాగే ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్, అలాగే ఇస్లామిక్
డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఫైనలీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ 10 కలిపి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇవన్నీ ఇలా కావడం వల్ల వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ అనేది పెంచడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే అమౌంట్స్ లోన్స్ కింద క్రెడిట్ కింద ఇస్తూ ఉంటారు కదా, వీటిని ఈ ఏర్పాటు వల్ల ప్రతి సంవత్సరం ఇవ్వబోయే అమౌంట్స్ లో 300 to 400 బిలియన్ USD పెంచడం జరుగుతుందంట ఓవర్ ద నెక్స్ట్ 10 ఇయర్స్. ప్రతి ఇయర్ కాదు, 10 ఏళ్లలో కలిపి 300 నుంచి 400 బిలియన్ డాలర్లు ఇప్పటివరకు ఇస్తున్న దానికి అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ విషయాల్లో ఇవి పెరుగుతుంది అంటే క్లైమేట్ చేంజ్ కి సంబంధించి ఇనిషియేటివ్ కి ఈ బ్యాంక్స్ అన్ని ఫండింగ్ చేస్తున్నారు కదా, సో ఆ క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్ ని ప్రమోట్ చేయడానికి ఇచ్చే ఫండింగ్స్ లో ఈ ఫండింగ్ అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుందంట. అటు క్లైమేట్ చేంజ్ రాకుండా, గ్లోబల్ వార్మింగ్ రాకుండా ఈ పొల్యూషన్ తగ్గించే ఇనిషియేటివ్స్ కి, అలాగే ఈ న్యాచురల్ డిజాస్టర్స్ సంబంధించి అవి రాకముందే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ముందస్తు హెచ్చరికలు చేసేటివి, వాటికి సంబంధించిన ఇనిషియేటివ్ మీద వీళ్ళ డబ్బులు అనేవి ఎక్కువగా ఖర్చు పెట్టబోతున్నారు. ఓకే రైట్. అలాగే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ జరుగుతాయి కదా, ఎస్, అంటే అక్కడ తీసుకున్న డెసిషన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద తీసుకున్న డెసిషన్స్, వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన డబ్బుల్లో వీళ్ళు ఎక్కువగా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ర్యాంపేజ్ మిసైల్. ఇది న్యూస్ లో ఉంది. ఎందుకు? రీసెంట్ గా ర్యాంపేజ్ మిసైల్ ఎందుకు న్యూస్ లో ఉంది? రీసెంట్ గా ఇజ్రాయెల్ వాళ్ళు ఈ ర్యాంపేజ్ మిసైల్ ని ఇరాన్ మీద ప్రయోగించడం జరిగింది. బేసికలీ దిస్ ర్యాంపేజ్ మిసైల్ ఇస్ ఏ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. ఎందుకు? జెట్ నుంచి భూమి మీదకి వెళ్తుండు కదా, సో ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. రీసెంట్ గా ఇరానియన్ మిలిటరీ బేస్ ని అటాక్ చేసినప్పుడు ఈ ర్యాంపేజ్ మిసైల్ ని ఇజ్రాయెల్ వాళ్ళు వాడడం జరిగింది. అండ్ బేసికలీ దిస్ ఇస్ ఏ లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ ఎయిర్ టు సర్ఫేస్ ప్రిసిషన్ మిసైల్. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు? దిస్ వాజ్ డెవలప్డ్ బై ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు అండ్ ఇజ్రాయెల్ మిలిటరీ వాళ్ళు కలిపి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ముఖ్యంగా హై లెవెల్ టార్గెట్స్ ఉంటాయి చూసిరా, హై క్వాలిటీ అంటే న్యూక్లియర్ ప్లాంట్స్ ను, ఆర్మీ బేస్ ను ప్రిసైజ్ గా కొట్టడానికి వీటిని తయారు చేయడం జరిగింది. ఓకే, దీని రేంజ్ 190 మైల్స్ అంట, అండ్ ఇది 150 kgs వరకు ఎక్స్ప్లోజివ్ ని మోసుకొని వెళ్ళగలదు. అది ప్రొద్దున పూట, రాత్రి పూట ఇలాంటి వాతావరణంలోనైనా దీన్ని ప్రయోగించవచ్చు. ఓకే రైట్. ఇరాన్ ఎయిర్ బేస్ అటాక్ చేసినప్పుడు దీన్ని వాడారు కాబట్టి ర్యాంపేజ్ మిసైల్ ఇస్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ అని చెప్పి అడగచ్చు. ఇంతకు ముందు కూడా అడిగారు. దేని మీద? డిఫెన్స్ సిస్టమ్స్ సంబంధించిన విషయాల మీద ఒక దేశం ఒక డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ పేరిచ్చి అది ఏ దేశానికి సంబంధించింది అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు ఇండియాకి సంబంధించిన మిసైల్స్ మాత్రమే కాకుండా వేరే దేశాలు కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్ లో అడుగుతున్నారు. అందుకే ఈ ర్యాంపేజ్ మిసైల్ ఇప్పుడు న్యూస్ లో ఉంది కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, కువైట్ లాంచెస్ ఫస్ట్ ఎవర్ హిందీ లాంగ్వేజ్ రేడియో ప్రోగ్రామ్. కువైట్ వాళ్ళు మొట్టమొదటిసారిగా హిందీలో రేడియో ప్రసారం చేయడం జరిగింది. ఎందుకు? రీజన్ ఏంటి అంటే భారతదేశానికి మరియు కువైట్ కి మధ్యలో దౌత్య సంబంధాలు ఏర్పడి 60 ఇయర్స్ అయిన సందర్భంగా ఏప్రిల్ 17న కువైట్ లో మొట్టమొదటిసారిగా హిందీలో రేడియో ప్రసారాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎఫ్ఎం రేడియో అంటే మన ఎఫ్ఎంస్ ఉంటాయి కదా, అక్కడ మనకి ఇక్కడ ఏదో 98 అట్లా ఉన్నట్టు ఆడ కూడా కొన్ని ఎఫ్ఎంస్ ఉన్నాయి. మరి అందులో భాగంగా ప్రతి ఆదివారం అక్కడ ప్రసారం చేస్తారంట. ఓకే రైట్. కువైట్ గురించి మాట్లాడుకుంటే కువైట్ చాలా కాలంగా మనకు
ట్రేడ్ విషయాల్లో చాలా కీలకమైన భాగస్వామి. అలాగే మన ఇండియన్ లేబర్ కూడా అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం అనేది చాలా చాలా ఎక్కువగా ఉండే. దాదాపుగా 10 lakhs పీపుల్ కువైట్లో ఇండియన్స్ నివసిస్తున్నారు. అందులో ఇంజనీర్స్, డాక్టర్స్, నర్సెస్, కేరళ నుంచి ఇలా చాలా మంది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, రైట్. అంటే ఏ దేశంలో రీసెంట్ గా మొట్టమొదటిసారిగా హిందీ లాంగ్వేజ్ రేడియో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని చెప్పి అడిగితే అడగొచ్చు, ఒకసారి చూసుకో. ఎందుకంటే మొట్టమొదటిసారి స్టార్ట్ అయింది హిందీ లాంగ్వేజ్ సంబంధించి చాలా ఎక్కువ దేశాల్లో రావు కాబట్టి ఒకసారి ఇంపార్టెంట్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఈ ఫోటోలు చూసారా? ముఖ్యంగా స్టూడెంట్స్ అశోక్ నగర్ లో ఉండే వాళ్ళు చాలా ఎక్కువగా వాడే వస్తువులు కదా, చికెన్ మసాలా, ఫిష్ మసాలాలో ఎవరెస్ట్. ఈ MDH అనేది నార్త్ ఇండియాలో ఎక్కువగా వాడతారు, సౌత్ లో కొంచెం తక్కువ, కానీ ఎవరెస్ట్ అయితే మన దగ్గర చాలా వాడతారు కదా. ఎస్, మరి ఈ 2 కంపెనీలకు సంబంధించిన మసాలా ప్రోడక్ట్ ని సింగపూర్ అండ్ హాంకాంగ్ దేశాలు బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు? బేసిక్గా ఈ 2 దేశాలు ఇండియా నుంచి వీటిని ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాయి. మరి ఈ ఎవరెస్ట్ వాళ్ళకి సంబంధించిన ఫిష్ కర్రీ మసాలాలో, అలాగే MDH వాళ్ళకి సంబంధించిన సాంబార్ చేసే దాంట్లో పురుగుల మందుల అవశేషాలు పరిమితికి మించి ఉన్నాయి అని చెప్పి సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ వాళ్ళు ఆంక్షలు విధించడం జరిగింది. అలాగే హాంకాంగ్ కి సంబంధించిన ఆహార భద్రతా విభాగానికి సంబంధించిన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు MDH కు సంబంధించిన మద్రాస్ కర్రీ పౌడర్, మద్రాస్ సాంబార్ మసాలా పౌడర్ లో కూడా ఇథినాల్ ఆక్సైడ్ అనే కెమికల్ మోతాదుకు మించి ఉందని, ఇది ఒక పురుగుల మందు, పెస్టిసైడ్ అని, మరి దాని వల్ల మనుషుల ప్రాణాలకే ముప్పు ఉందని చెప్తూ వాళ్ళు దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. హాంకాంగ్ వాళ్ళేమో MDH ని, సింగపూర్ వాళ్ళేమో ఎవరెస్ట్ మసాలాని బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఇథనాల్ ఆక్సైడే ఎవరెస్ట్ వాళ్ళ మసాలాలో కూడా ఇదే ఉంది. ఇది బేసిక్ గా ఇథనాల్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట. సో అందువల్లనే వీటిని ఇంపోర్ట్ ని బ్యాన్ చేయడం జరిగింది. రేపు పొద్దున, ఇప్పుడు వచ్చే సండే, ఇవాళ అవుతే ఏ వారం? ఇవాళ ట్యూస్డే. మరి వచ్చే సండే మళ్ళీ చికెన్ మటన్ వండుకునేటప్పుడు ముఖ్యంగా అశోక్ నగర్ లో ఉండే స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ ఇవి కొనే ముందు, మసాలా పౌడర్లు కొనే ముందు ఒకసారి ఆలోచించండి. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.